గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నిన్న జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నిన్న యాక్చువల్గా ఈ ఇడ్లీలు దోసపిండిలు అమ్మే ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ ఒక 22-23 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఆ బిజినెస్ని రన్ చేస్తున్నాడు. చూడగానే అడగాలనిపించింది, తమ్ముడు ఏంటి సంగతి, ఏంటి ఓన్ షాపా, ఏంటి ఇక్కడ పెట్టావు, వ్యాపారం ఎంత లోపలికి ఉంది, ఎలా రన్ అవుతుందా ఏంటని ఏదో ఒక 2-3 క్వశ్చన్లు అడగగానే అబ్బాయి చెప్పిన విషయాలు చూస్తే నేను షాక్ అయ్యాను. అనియా మాది గుంటూరు, అనియా గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను అన్నాడు. అది నేను షాక్ అయ్యి, ఏంటి గుంటూరు నుంచి ఇంత దూరం వచ్చి ఈ వ్యాపారం చేస్తున్నావు, అది కూడా ఇంత లోపలికి నువ్వు పెట్టుకుని ఎలా రన్ చేస్తున్నావు ఏంటంటే, అన్న నేను డిగ్రీ చదివే రోజుల్లో నా రూమ్ పక్కనే ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్ ఆయనకి ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉండేది. రోజు అక్కడే భోజనం చేసేవాడిని, టిఫిన్స్ కూడా. ఆయన రోజు ఈ రుబ్బు రోల్ మీద రుబ్బుతూ వ్యాపారం చేసేవాళ్ళు. అప్పుడు నా మైండ్లో ఆలోచన వచ్చింది. ఆ షాప్ ఓనర్ కూడా 2-3 సందర్భాల్లో నాతో ఏమన్నాడంటే, నువ్వు డిగ్రీ పూర్తవగానే పెద్దవి 4-5 మిషన్లు కొని ఇలా సప్లై చేస్తే కనుక షాపులకి ఈ బిజినెస్ బాగుంటుందని ఆయన కూడా సలహా ఇచ్చాడంట. అదే ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. డిగ్రీ పూర్తవగానే ఊరెళ్ళి ఒక 3 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక 2 మిషన్లతో చిన్నగా స్టార్ట్ చేశాడట. ఈరోజు సుమారుగా ఒక 10 హోటల్స్కి ఆయనే సప్లై చేస్తున్నాడంట ఈ ఏరియా ఇక్కడి నుంచి. సో సుమారుగా 3,000 నుంచి 3,500 వరకు రోజువారీ ప్రాఫిట్ వస్తుందని చెప్పాడు. చూడగానే నేను ఆశ్చర్యపోయాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే యూత్ అలాంటి డెసిషన్ తీసుకొని సినిమాలకి షికార్లకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఆ ఏజ్లో బిజినెస్ చేద్దామని ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. సో ఫ్రెండ్స్, మీరు కూడా 80% వ్యాపారం అంటే లైట్గా తీసుకోకండి. మీరు దాని మీద ప్యాషన్తో కనుక దిగితే మిమ్మల్ని మంచి పొజిషన్లో కూర్చోబెడుతుంది. దీని గురించి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఆల్ ది బెస్ట్.